సివిల్ సప్లైస్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు తక్షణమే పెంచాలని, కార్మికుల పట్ల తిరుపతి డీఎం వైఖరి మారాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. తిరుపతి మామిడికాయల మండి వద్ద ఉన్న సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద శుక్రవారం హమాలీలకు కూలీ రేట్ల పెంపుదల చేసి అరియర్స్తో కలిపి జీవో విడుదల చేయాలి, రూట్ ఆప్టిమేషన్ రద్దు చేయాలని గోడౌన్ వద్ద మెరుపు సమ్మె చేస్తూ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్మికులకు పాత అగ్రిమెంట్ పోయి 9 నెలలు గడుస్తూ ఉన్నా ఇంతవరకు నూతన అగ్రిమెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, అలా కాకుండా ప్రతి నెల 18వ తేదీ అయినా కూడా జీతాలు చెల్లించలేదని ఆగ్రహించారు. తిరుపతి డీఎం సివిల్ సప్లైస్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనది కాదన్నారు. కొత్తగా చేరిన హమాలీలకు పీఎఫ్ కార్డులు ఇవ్వడానికి కూడా డీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. డీఎం వైఖరి మారకపోతే డీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, ఏఐవైఎఫ్ అధ్యక్షులు రామకృష్ణ, ఎన్ శివ, వెంకటేష్, సురేష్, హమాలీ యూనియన్ కార్యదర్శి బాబు, అల్లాబాషా, సివిల్ సప్లైస్ నాయకులు చెంచు కృష్ణయ్య, ముత్తు, పళని, శేషాద్రి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. హమాలీ ఈపులు మొత్తం కూడా మోగిపోయింది. హమాలీ ఈపులు మొత్తం వాతలు ఎగిరిపోయినాయి. అలాంటి వారికి, కష్టపడే వారికి జీతాలు చెల్లించడానికి, జీతాలు పెంచడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉంది. ఈ సమస్య పైన 9 నెలలుగా రాష్ట్ర కమిషనర్ తో కలిచాం, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మినిస్టర్ తో కలిచాం, ఎండి గారితో కలిచాం. ఇప్పటి వరకు ఏమీ పరిష్కారం చేయలేదు. అందుకోసమే ఈవేళ సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. అదే కాకుండా ఈవేళ జీతాలు 5వ తేదీ లోపల చెల్లించవలసి ఉండగా దాన్ని 18, 20వ తేదీ వరకు తిరుపతి డిఎం గారు నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉన్నారు. మాట్లాడితే డీటీలు మాకు ఇంతవరకు స్టాక్ రిపోర్ట్లు మొత్తం కూడా రిప్లై ఇవ్వలేదు, అందుకోసం మేమేమి చేయలేమని చెప్తా ఉన్నారు. డిఎం గారు ఆధీనంలో డీటీలు ఉంటారా, హమాలీ ఆధీనంలో డీటీలు ఉంటారా ఒకరు డిఎం గారు అర్థం చేసుకోవాలి. కక్ష సాధింపులు చేస్తా ఉన్నారు. కొంతమంది ఇక్కడ కొత్తగా చేరినటువంటి పిల్లకాయలు సంబంధించిన హమాలీకి సంబంధించినటువంటి పిఎఫ్ కార్డు పెట్టాలంటే ఈ రోజు రండి, రేపు రండి, ఎల్లుండి రండి, నా అనుమతి లేకుండా ఎట్ట పెట్టుకుంటామని చెప్పి డిఎం గారు అంటున్నారు. హమాలీని పెట్టాలన్నా తీయాలన్నా డిఎం గారికి సంబంధం లేదు. ఒకసారి ఎండి గారిని కనుక్కోమని చెప్పేసి డిఎం గారికి సూచన చేస్తున్నాం.